నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 25వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన మాస పూర్ణిమ తిథి మధ్యాహ్నం 12:29 వరకు. తదుపరి పాల్గొన మాస బహుళపక్ష పాడ్యమి తిథి. ఉత్తర పల్గుని నక్షత్రం ఉదయం 10:38 వరకు. తదుపరి హస్త నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 8:03 నుండి 9:51 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం సాయంత్రం 6:37 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:35 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం ఉదయం 7:48 నుండి 9:19 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:25 వరకు. యమగండ కాలం ఉదయం 10:51 నుండి 12:22 వరకు. హోలికా దహనం చేసిన మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటాం కాబట్టి ఈరోజు హోలీ. ఈరోజు కాముని పున్నమి, హోలికా పూర్ణిమ, వసంత పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ, డోలా పూర్ణిమ, మదన పూర్ణిమ. ఉత్తరాది పంచాంగముల ప్రకారం ప్రస్తుతం వసంత ఋతువులో వచ్చే మొదటి పున్నమి రోజును వసంత పూర్ణిమ అని పిలుస్తారు. ఇదే రోజు శ్రీకృష్ణుడు రాధ అలాగే తోటి గోపికలతో వసంతోత్సవం ఆడాడు అని పురాణ కథనం. ప్రతి పూర్ణిమ తిథి రోజు భక్తులు ఉపవాసం ఉండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు లక్ష్మీ జయంతి. పురాణ కథనం ప్రకారం పాల్గొన పౌర్ణమి రోజు క్షీరసాగర మథనం నుండి ఉద్భవించినది లక్ష్మీదేవి. ఈరోజు భక్తులు తమ సుఖ సంతోషాలు ఐశ్వర్యం కోసం లక్ష్మీ హోమం చేసి లక్ష్మీ సహస్రనామార్చన చేసి శ్రీ సూక్తం పారాయణం చేస్తారు. ఈరోజు పంగుని ఉత్తీరం. మీనరాశిలో రవి సంచారం చేసే మాసంలో వచ్చే ఉత్తర పల్గుని నక్షత్రం ఉన్న రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈరోజు పార్వతీ పరమేశ్వరులకు, దేవయాని సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీరామునికి, సీతాదేవికి కళ్యాణం జరిగినది అని భక్తుల విశ్వాసం. ఈరోజు అయ్యప్ప స్వామి వారి జయంతి. మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి, శివునికి అయ్యప్ప స్వామి జన్మించారు అని పురాణ కథనం. అందుకనే అయ్యప్ప స్వామిని హరిహర సుతుడు అని పిలుస్తారు. ఈరోజు వైష్ణవులు సీతారామ కళ్యాణం, శైవులు గౌరీ కళ్యాణాన్ని, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు సుబ్రహ్మణ్య స్వామి దేవయాని కళ్యాణాన్ని జరిపిస్తారు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు బ్రహ్మ సావరణి మన్వాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు రుద్ర సావరణి మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. జైన సాంప్రదాయం ప్రకారం ఈ రోజుతో పాల్గొన అష్టాన్నికాలు పూర్తి అవుతాయి. గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ప్రారంభకులు ఆధ్యాత్మికవేత్త శ్రీ చైతన్య మహాప్రభు వారి జయంతి. ఈరోజు గౌరీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు అన్వాదానం. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. భారతదేశంలో కనిపించని ఉపఛాయ చంద్రగ్రహణం ఈ రోజు ఉదయం 10:23 నుండి మధ్యాహ్నం 3:02 మధ్య కాలంలో ఏర్పడుతుంది. గ్రహణ మధ్యకాలం మధ్యాహ్నం 12:43 ఏర్పడుతుంది. ఈ గ్రహణం అమెరికా, అంటార్క్టికా, అలాస్కా, ఈశాన్య రష్యా దేశాల్లో కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.